హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టేక్ వాలెట్ ఏదైతే ఉందో స్టేకింగ్ వాలెట్లో మనం ఈరోజు జూమ్ మీటింగ్లో చెప్పిన దాని ప్రకారం దాంట్లో 5 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. గోల్డ్ కాయిన్ కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు మనకి 300, 500, 1000, 3000, 5000. దాంట్లో ఏదో ఒకటే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక వాలెట్కి మాత్రం ఒకటే కొనుక్కోవాలి. దాంట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అసలు ఈ స్టేక్ వాలెట్లోకి ఐఎస్డిటీని డిపాజిట్ చేయడం ఎట్లాగా, డిపాజిట్ చేసిన ఐఎస్డిటీతో మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం ఎట్లాగా, ఈ 2 విషయాలు మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చేస్తాను, మీరు కూడా అలా చూసి చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ దీంట్లోకి వచ్చాను నేను. ఇట్లాగా ఇది నా వాలెట్ అనమాట, స్టాక్ వాలెట్. దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఐఎస్డిని డిపాజిట్ చేయడం ఎట్లాగో ఫస్ట్ ఇలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కింద చూడండి, డిపాజిట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్డిటీ, ఐఎస్డిటీ ఉంది కదా, ఐఎస్డిటీని క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎస్డిటీ ఎంటర్ అమౌంట్ ఎంత అంటే నేను ఒక 50 ఐఎస్డిటీ దీనికి పంపించుకుందాం అనుకుంటున్నాను. సో 50 కొట్టి మీరు ఎన్నైనా పంపించుకోవచ్చు. 5 మినిమం అనమాట. 5 అక్కడి నుంచి 3 కూడా పంపించుకోవచ్చు. 300, 500, 1000 అండ్ 3000 అండ్ 5000. సో నేను 5000తో పర్చేజ్ చేయాలనుకుంటున్నాను గోల్డ్ కాయిన్. సో అందుకని 50 పంపించుకున్నాను అనమాట. సో అది 50 పెట్టుకుని అక్కడ కంటిన్యూ కొట్టండి. కొడితే సెండ్ 50 ఐజిటీ కింద చూడండి, డిపాజిట్ @stakingvault.com అని కదా, అక్కడ దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర కే వాలెట్లో ఎక్కడైతే ఐఎస్డిటీలు ఉన్నాయో ఆ కే వాలెట్లోకి వెళ్ళండి. దీన్ని ఇక్కడ మినిమైజ్ చేసి ఆ కే వాలెట్లోకి వెళ్ళండి. ఇలా కే వాలెట్లోకి వెళ్ళారు. ఇక్కడ నా కే వాలెట్లో చూడండి, నా కే వాలెట్లో ఇక్కడ 165 ఐఎస్డిటీలు ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే సెండ్ కొట్టండి, కే వాలెట్ యూజర్ కొట్టండి. అక్కడ మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మనం ఎంత పంపిద్దాం అనుకున్నాం, 50. సో 50 పెట్టి సెండ్ ట్రాన్స్ఫర్ కొట్టండి, కన్ఫర్మ్ కొట్టండి. సో అయిపోయింది. ఇవి ఇలా కనిపిస్తుంది. నో ప్రాబ్లం, కంగారు పడద్దు. 50 ఐజిటీ దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మినిమైజ్ చేసి దాన్ని ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం చేయాలంటే మీరు ఏదైతే కే వాలెట్ నుంచి మనం 50 ఐజిటీ పంపించామో ఆ కే వాలెట్లో మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చిన మెయిల్ ఐడి ఇవ్వకూడదు. ఇక్కడ ఏ కే వాలెట్ నుంచి మీరు 50 ఐజిటీ పంపించారు ఆ వాలెట్కి సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వండి. అదే ఇస్తున్నాను నేను. సో ఇచ్చేసాను చూడండి, ఆ మెయిల్ ఐడి అక్కడ ఇచ్చి దెన్ వెరిఫై ట్రాన్స్ఫర్ కొట్టండి. సో అయిపోయింది. అక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ వెరిఫై సక్సెస్ఫుల్. సో 50 ఐజిటీ కూడా మనకి దీంట్లో వచ్చేసాయి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళండి, మీకు 5000 రూపీస్ వచ్చేసాయి. అంటే 50 ఐజిటీ ఇంటూ 100 రూపీస్ కింద ఇక్కడ తీసుకుంటారు, మనకి 5000 రూపీస్ వచ్చేసాయి. సో ఈ స్టేకింగ్ వాలెట్లోకి మనం డిపాజిట్ చేయడం ఎట్లాగా ఐఎస్డిటీ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. మీరు 3 నుంచి చేసుకోవచ్చు. అలా మ్యాక్సిమం 5000 కాబట్టి నేను 50 చేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 5000 రూపీస్ దీంట్లో ఉన్నాయి, అంటే 50 ఐజిటీ ఉన్నాయి. దీంతో మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం ఎట్లాగా అనేది కూడా క్లియర్గా చూసేయండి, చెప్పేస్తాను మీకు. చూడండి, ఇక్కడికి వెళ్తే థర్డ్ ఆప్షన్ చూడండి, గోల్డ్ కాయిన్, దాన్ని కొట్టండి. దీంట్లో మనకి చూడండి 5 ఆప్షన్స్ ఉంటాయి, 300, 500, 1000, 3000 అండ్ 5000. ఇక్కడ 300 అంటే అర్థం ఏంటి, 3 ఐజిటీ పంపించుకోవడం. 500 అంటే 5 ఐజిటీ పంపించుకోవడం. 1000 అంటే 10 ఐజిటీ. 3000 అంటే 30 ఐజిటీ. 5000 అంటే 50 ఐజిటీ. 50 ఐజిటీ నేను పంపించుకున్నాను అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాలెట్లో అంటే ఒక వాలెట్కి ఒకటి మాత్రమే పర్చేజ్ చేయడానికి వీలవుతుంది అనమాట. రెండోది పర్చేజ్ చేయడం కుదరదు. సపోజ్ 300తో పర్చేజ్ చేశారనుకోండి, మీరు నా దగ్గర ఐజిటీలు ఇంకా ఉన్నాయి పంపించుకుంటాను, నేను 5000 కూడా చేసుకుంటానంటే కుదరదు. ఒక్కసారే మీరు ఎంతైతే అంత పర్చేజ్ చేసేసుకోండి. ఇంకా దీంట్లో చేయడం కుదరదు, వేరే దాంట్లో మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా? మీ ఓన్ ఐడీలు ఉంటాయి, దాంట్లో మళ్ళీ చేసుకోండి, ఇబ్బంది లేదు. సో ఇక్కడ నేనైతే 5000 పంపించుకున్నాను కాబట్టి దాన్ని ఎదురుకుండా గోల్డ్ 5000 ఎదురుకుండా ఉన్నదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ బై గోల్డ్ కాయిన్ దాన్ని క్లిక్ చేయండి.
దీంట్లో లాట్స్ ఎప్పుడు నేను ఒకటి తీసుకుంటాను, ఒకటే కాబట్టి ఒకటి క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ అప్లై నమని కొట్టండి. పర్చేజ్ ప్రివ్యూ ఉంటుంది, కన్ఫర్మ్ కొట్టండి. సో అయిపోయింది. 0.287029 కాయిన్స్ మనకి రావడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా మనకి 0.09259 కాయిన్స్ పర్చేజ్డ్ కాయిన్స్ కింద లెక్క. ఇక్కడ డాడీ మనకి ఏం చేశారంటే ఎక్స్ట్రా బోనస్ కింద ఎనదర్ 10,000 కాయిన్స్ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్ ఆఫ్ కాయిన్ మనకి ఇవ్వడం జరిగింది. మనకి పర్చేజ్డ్ ఎంత 5,000 పెట్టి కొన్నాం, ఎంత వచ్చింది 0.09259 అదే వచ్చింది. దానికి డబల్ ఎంత 0.18518, అంటే 5,000కి డబల్ ఎంత 10,000. ఆ 10,000 వర్త్ 0.18518 కాయిన్ మనకి మళ్ళీ బోనస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు అమ్ముకోవడానికి ఇస్తారు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది లేడీస్ అకౌంట్. సో లేడీస్ అకౌంట్ కాబట్టి జెండర్ బోనస్ కింద 0.009259 కాయిన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మేల్ పర్సన్స్కి రాదు, అది ఫీమేల్ పర్సన్స్కి మాత్రం అది కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం జస్ట్ డిపాజిట్ చేయడం ఎట్లా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళారనుకోండి మీకు, సో ఇది ఈ విధంగా మనం పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే డిపాజిట్ చేయండి, ఎంతో కొంత డిపాజిట్ చేసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా మీరు ఆ వచ్చినటువంటి ఐడెంటిటీతో గోల్డ్ కాయిన్ కొనటం అనేది కూడా వీడియో చూసి జాగ్రత్తగా చేయండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇబ్బందులే నేను చెప్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వచ్చేటువంటి కిబోకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.